అందరికీ నమస్కారం. మరొక మారు బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం పశుసంవర్ధనలో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమైనటువంటి వీర్యం ద్వారా వీర్యాన్ని శీతలపరిచి అది ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. ఆ పద్ధతి మంచిదా లేకపోతే ఎద్దుతో ఆవు కలవటం అనేది మంచిదా? ఇది ఈరోజు టాపిక్. వెనకటి రోజుల్లో ఈ పశుసంవర్ధనకు సంబంధించి నా చిన్నతనంలో ఎటువంటి విధానం ఉండేది అనేది చూశాను. ఆవుల విషయంలో ఎవరైనా కుటుంబాల్లో పెద్దలు చనిపోయినప్పుడు వారి పేరు మీదుగా మంచి సంతతి ఊరిలో వృద్ధి చెందాలని వారి సొంత హాడ్ నుంచి అంటే వారి సొంత మంద నుంచి ఆవుల మంద నుంచి కానీ అలాగే బయట ఎక్కడైనా మంచి ఆబోతు ఉంది ఫలానా వారి దగ్గర అంటే పెద్దలు ఒక కమిటీ లాగా కూర్చుని ఒక 5-6 పెద్దలు కూర్చుని ఆబోతు యొక్క లక్షణాలు, తల్లి ఎలా పాలిచ్చేది, ఇవన్నీ కూలంకుషంగా పాయింట్ వైజ్ చర్చ చేసి ఒక ఎద్దుని ఎంపిక చేసేవారు. ఆ ఎద్దుని తీసుకొచ్చి శాస్త్రోక్తంగా ఊరి మీదకి విడిచిపెట్టేవారు. అంటే ఇలా సంతానం వృద్ధి కోసము వారి పెద్దల జ్ఞాపకార్థము దీన్ని వదిలారు అనేది ఒక కార్యక్రమంలా చేసేవారు. అది అలాగే గేదెల విషయంలో పాల సేకరణ కేంద్రాల్లో దున్నల్ని మెయింటైన్ చేసేవారు. మా ఊర్లో ఆ దున్న మెయింటైన్ చేయడం అనేది నాకు ఇంకా జ్ఞాపకం. ఆ దున్నను మెయింటైన్ చేసి ఏదైనా ఈ గేదె ఎదకొచ్చినప్పుడు దాంతో దాటించే సంప్రదాయం ఉండేది. అది ఆ నిర్వహణ ఖర్చు అది పాల కేంద్రమే పెట్టు. కాలక్రమేణా ఆ విధానాలన్నీ పోయాయి. ఇప్పుడు వెనక అయితే ఆ ఆబోతుని శాస్త్రోక్తంగా ఊరి మీద వదిలిన ఆబోతుని ఎక్కడ ఏ చేలోకి వెళ్ళి అది మన చేలోకి మన కళ్ళంలోకి వస్తే అదృష్టంగా భావించేవారు. దాని కోరింది అది ఏమి తింటే అభ్యంతరం పెట్టేవారు కాదు. దాని కోరి మరి బెల్లము ఇట్లాంటి దానికి ఇష్టమైన పదార్థాలు తినిపిస్తూ ఉండేవారు. ఎవరి చేలోకైనా అది వచ్చింది అంటే వారికి మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఉండేది. అలా దాని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉండేది. అది ఎక్కడైనా ఏదైనా ఆవు ఎదకి వచ్చిందంటే దాన్ని కవర్ చేసి దాన్ని గర్భం రావడానికి కారణమయ్యేది. ఇప్పుడు అక్కడక్కడ ఆ విధానం ఉంది ఊళ్ళల్లో. కానీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రైతులు మన పొలంలోకి వస్తే దాన్ని కొట్టి గాయాల పాలు చేసి తరివేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు పంట లెక్క కమర్షియల్ ఇదైపోయింది. ఆ పంట నష్టము ఎందుకు దీనికి మేపాలి ఊరికనే అనేది వారికి ఆ చేను వారికి ఆవులు లేకపోయి ఉండొచ్చు. వెనకంటే ప్రతి ఇంట్లోనూ అందరికీ పొదల సంఖ్యలో ఆవులు ఉండేవి. సొంత బుల్ని నందిని మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. ఏదో 2 ఆవులు 3 ఆవులు ఉన్నాళ్ళు కూడా ఈ రకమైన విధానంలో వారికి ఎద్దు మేపే భారం లేకుండా ఇలాంటి ఏర్పాటుతోటి కాలం గడిచిపోయేది. వారికి పెద్ద అదన భారం లేకుండా మంచి దూడలు వచ్చేసేవి. ఇంక వెనక ఒంగోలు జాతి ప్రధానంగా మన ప్రాంతంలో గుజరాత్లో ఇట్లా మేలు జాతులన్నీ కూడా ఇదే పద్ధతిలో మంచి అభివృద్ధిలోకి మంచి జెనెటిక్ క్యారెక్టర్స్ వృద్ధి అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ అలవాటు పోయిందో రైతుకి ఆవు పెంచాలి, గేదెని పెంచాలి అనే ఆసక్తి, పశువుని పెంచాలనే ఆసక్తి పోయింది. 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు ఉన్న రైతు కూడా ఇవాళ వచ్చేసి ఒక ఆవుని కానీ ఒక గేదెని కానీ పెంచాలంటే ఆలోచిస్తున్నాడు. దీనికి ఒక మనిషిని పెట్టాలి, వాడికి ఇంత ఖర్చు అవుతుంది ఈ ఆలోచిస్తున్నాడు. కానీ పశుసంవర్ధన వల్ల వేరే ఇతర లాభాలు ఉన్నాయనేది ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో జరిగేది ఏమిటి? ఒక ఎద్దు ఆబోతు నుంచి వీర్యం సేకరిస్తారు. అది కొన్నిసార్లు గవర్నమెంట్ ఫార్మ్స్లో జరుగుతుంది, గవర్నమెంట్ డాక్టర్లు తీస్తారు. అలాగే కొన్ని ప్రైవేట్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి సంస్థలు. వారు స్వీకరించి కృత్రిమైన పద్ధతిలో వీర్యాన్ని శీతలపరిచి దాన్ని ఇంజెక్షన్ రూపంలో లోడ్ చేసి అది దేశవ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా జరుగుతుంది. ఇష్టమైన రైతు దాని నుంచి తీసుకొచ్చి తన ఆవుకో తన గేదెకో దాన్ని వెటనరీ అసిస్టెంట్ సహాయంతో వేసుకోవటం జరుగుతుంది. ఈ విధానంలో మనకి ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఏంటంటే అవి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మీరు ఒక ఆవు ఉన్నా కూడా దీన్ని అనుసరించి ఈ ప్రాక్టీస్ని అనుసరించి మీరు మేలిమి జాతి దూడలు పునరుత్పత్తి చేయొచ్చు. అది నిస్సందేహంగా మంచి పరిణామం. అట్లాగే బుల్ ఉన్న చోట మనం ప్రతి 3 సంవత్సరాలకి బుల్ను ఒకదాన్ని మార్చాలి. వీరు వేరే ప్రజాతులు వేరే బ్లడ్ లైన్ ట్రై చేసుకోవాలనుకున్నా ఇట్లా రకరకాల ఇంజక్షన్లు తీసుకొచ్చి రకరకాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు. అది మంచి. అలాగే దీంట్లో కొంత చెడు కూడా ఉంది. అదేంటంటే మీకు ఆవు బర్త్ సైకిల్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒకసారి చెప్పాలి. ఆవు
ఈనిన తర్వాత దూడను పెట్టిన తర్వాత ఇంచుమించుగా 6 నుంచి 9 నెలల పాటు పాలు ఇచ్చినప్పుడు ఆవు ఈనినప్పటి నుంచి ఎదకు వస్తూనే ఉంటుంది. మన మనుషుల్లో 30 రోజులు అనేది బర్త్ సైకిల్ అయితే ఆవుల విషయంలో 21 రోజులకు ఒకసారి ఆ ఋతుక్రమం అనేది వస్తూనే ఉంటుంది. సో వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2-3 సార్లు అంటే ఇంచుమించుగా ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు కూడా మనము ఎద్దును కలవనేమో, లేకపోతే ఇంజక్షన్ చేసేవారు ఇంజక్షన్ చేయరు. దీనికి కారణం ఏంటంటే ఆ గర్భాశయము ఈనేటప్పటికీ పెద్ద సైజు అవుతుంది. అది మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి ఆ మాత్రం టైం పడుతుంది. దానికి వెంటనే చేయటం వల్ల ఆవు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో ఇక్కడ పీక్ హీట్ అనేది ఒకటి ఉంటుంది. ఆవుకి ఎదకు వచ్చినట్లయితే దాన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి. అది వేరే ఆవు మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది, అలాగే తీగలు వేస్తుంది. ఇట్లాంటివి సాధారణంగా మనకు కనపడే లక్షణాలు. ఈ లక్షణాలను గమనించి అది ఎప్పుడు మొదలైంది అనేది మనకు తెలియకపోవచ్చు ఎగ్జాక్ట్ టైం, కానీ ఇంచుమించుగా ఒక 48 గంటలు మాత్రం ఎద అనేది ఉంటుంది. ఆ సమయాన్ని సరిగా గుర్తించి మనం వెటనరీ అసిస్టెంట్కి చెప్తే ఆయన ఏదో ఒక టైంలో వస్తారు, ఆయనకి వీలున్న టైంలో వస్తారు, వచ్చి ఇంజక్షన్ చేస్తారు. అది పీక్ హీట్ కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే మనం గుర్తించడంలో ఖచ్చితత్వం ఉండదు. అట్లాగే మరొక ఇబ్బంది ఏంటంటే దీంట్లో సెమెను స్ట్రాస్ ఆ ఇంజక్షన్లు దాయడానికి శీతలీకరణ చేయాలి. అంటే దానికి సిలిండర్లో నైట్రోజన్ ఎప్పుడు అతి శీతలమైనటువంటి ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతూ ఉండాలి. దానికి లిక్విడ్ నైట్రోజన్ అవసరం. గవర్నమెంట్ కొన్ని ఏజెన్సీస్కి మనం పర్మిషన్ తీసుకోవచ్చు, ఆ నైట్రోజన్ తక్కువ ధరకి ఫిల్ చేస్తుంది. ఇన్ కేస్ మనం చూసుకోక కానీ వేరే రకం కానీ ఆ నైట్రోజన్ ఆవిరైతే అందులో ఎన్ని ఇంజక్షన్లు ఉంటే అన్ని, 1 ఉంటే 1, 50 ఉంటే 50, 100 ఉంటే 100. ఈ 100 కూడా పాడైపోతాయి, ఇంక పనికి రాకుండా పోతాయి. ఆ లోపల వీరి కణాలు చచ్చిపోతాయి అన్నమాట. ఆ టెంపరేచర్లో మీరు మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే అవి జీవించి ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి ఇబ్బంది. మరొక ఇబ్బంది ఏంటంటే అది ఎక్కడ సేకరించారు, అసలు ఎద్దుదా దున్నదా, ఏ సెమను ఆ సెమన్ దేంది అనేది దాని మీద ఉన్నటువంటి కోడ్ని బట్టి తప్ప తెలియదు. ఆ కోడ్ ఎవరైనా ఎలా అయినా ప్రింట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం తరచుగా ఈ మధ్య ఇక్కడ చూస్తున్నాము, ఒంగోలు ఆవులకి నాటు ఆవులు కూడా గిరిసెమను వేసేస్తున్నారు. ఆయనకు తెలియదు, ఆయనకు తెలియదు, పైనుంచి వచ్చింది ఒంగోలు అనుకుని వేస్తున్నాడు. లేకపోతే గిరికి ఒంగోలు పడుతుంది, ఒంగోలుకి గిరి పడుతుంది. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి కూడా రకరకాలుగా జరుగుతుంది, మనకి తెలియదు. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన గుజరాత్లో గిర్రికి సంబంధించినటువంటి ప్రజాతికి సంబంధించినటువంటి దీంట్లో చాలామంది ప్రైవేటు వ్యక్తులు కూడా, అంటే మొన్న చనిపోయారు ప్రదీప్ రావుల్ గారు, బాపు అంటారు, వారి దగ్గర ఉన్నటువంటి ఇవి వేరేవారి దగ్గర అన్ని రకాలైనటువంటి సెమన్లు. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ విధానానికి మనం ఎందుకు వెళ్తున్నాం. ఆవును పెంచిన వాళ్ళు, ఒక 4-5 ఆవులు ఉన్నవాళ్ళు ఒక బుల్ పెట్టుకోవడం అనేది మంచిది, కానీ దానిని అదనపు భారంగా భావిస్తుంది. మనకి షార్ట్ కట్ కష్టపడకుండా ఫలితం రావాలి అన్నప్పుడు దాని నుంచి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అవే మీకు చెప్తూ వచ్చాను. నైట్రోజన్ మెయింటైన్ చేయాలి. అది ఎప్పుడన్నా నైట్రోజన్ లోపం వచ్చిందనుకోండి, ఆ పూర్తిగా ఇంజక్షన్లు అనేవి పాడైపోతాయి. అలాగే ప్రభుత్వం వారు సేకరించినటువంటి సెమన్లో కొంతవరకు కొన్ని ప్రమాణాలు పాటిస్తారు. ప్రైవేట్ వ్యక్తులు సేకరించినప్పుడు ఎట్లాంటి ప్రమాణాలు పాటిస్తారు అనేది మనకు తెలియదు. రైతు సోదరులు ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తే 100% ఎక్కడో ఎక్కువ ఆవులు ఉన్నవారు తప్ప 100% ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మీదనే ఆధారపడుతున్నారు. మీరు ఇట్లా సంఘాలుగా ఏర్పడో, ఫ్రెండ్ సర్కిల్గా ఏర్పడో ఒక జాతి పెంచేవారు ఎవరొకరి దగ్గర కామన్గా ఒక ఎద్దుని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆ 90% ఎంత తగ్గిస్తే అంత రైతు ఆర్థికంగా మంచి జెనెటిక్స్ వచ్చి పెంచిన ఒకదాన్ని కూడా మంచిదాన్నే పెంచి ఆర్థికంగా పరిపుష్టులు కండి అని చెప్పేసి నా సూచన. సాధ్యమైనంత వరకు ఎద్దును ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆవు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఇతరత్ర కారణాలు నేను అంతా మొదటి నుంచి చెప్తూ వచ్చాను. కొంత మంచి ఉన్నది, దాన్ని ఉపయోగించుకుందాము. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వెళ్ళాలనేది నా ఉద్దేశం. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ విధానానికి రైతాంగం ఎందుకు వెళుతున్నారు? ఆవులు పెంచడమే తక్కువైపోయింది, ఆవులు పెంచడమే భారంగా భావిస్తున్నారు. ఏదో కొద్ది గొప్ప అక్కడక్కడ ఆవులు పెంచేవాళ్ళు ఉన్నారు. ఆవుతో పాటు ఎద్దు కూడా పెంచాలి అంటే అత్యుత్తమమైనటువంటి విధానం ఏంటంటే ఒక 2 ఆవులు ఉన్నా కూడా
ఒక బుల్ ఉండడం అనేది అత్యుత్తమైన విధానం, అందులో ఎటువంటి అనుమానం లేదు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇట్లా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ విధానానికి వెళుతున్నారు. మనం ఈరోజు ఇక్కడ నా దగ్గర అయితే ఎద్దులు ఉన్నాయి. చాలామంది ఎద్దులు లేకుండా పెంచుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో ఎవరో తీస్తారు. ఆ సెమను శీతలీకరణ జరిగి ఆ చైన్లో వస్తుంది. ఎక్కడ ఆ చైన్లో మొదలైనప్పటి నుంచి ఈయన ఇంజెక్షన్ ఇచ్చినంత వరకు ఎక్కడ శీతలీకరణ చైన్ ఫెయిల్ అయినా అందులో నిర్వీర్యం అయిపోతాయి. రైతు పెట్టిన డబ్బంతా బూడిద పాలైపోతుంది. గవర్నమెంట్ సేకరించిన వాటిల్లో మంచి గిత్తలు ఉన్నాయా లేదా అనేది నాణ్యత మీద సందేహాలు. మొన్నటిదాకా ప్రదీప్ రావుల్ అని ఉండేవారు గుజరాత్లో. ఆయన చాలా అత్యుత్తమైనటువంటి బుల్స్ మెయింటైన్ చేసేవారు. ఆయన దగ్గర నుంచి ఒక నియమం, అంటే బతికున్నదనుకోండి, ఎద్దు బతికుంటే 3,000, ఎద్దు చనిపోయింది అనుకోండి ఆ సెమను 0.25 ml 10,000 రూపాయల వరకు ఛార్జ్ చేసేవారు. ఇంకా ఎక్కువ కూడా ఛార్జ్ చేసేవారు. కొన్ని బాగా పర్చేస్లకు తప్ప ఇచ్చేవారు కాదు. ఎందుకంత ఛార్జెస్ అంటే అది నిల్వ పెట్టిన కొద్దీ, అంటే ఈరోజు సెమన్ తీసామనుకోండి, ఒక 10 సంవత్సరాల వరకు దాన్ని నిల్వ ఉంచాలంటే నిరంతరము లిక్విడ్ నైట్రోజన్ పోస్తూ ఉండాలి. కాబట్టి వారికి ఖర్చు అవుతుంది, వాస్తవం అది. ఆయన దగ్గర 30 ఏళ్ళు 40 ఏళ్ళు, అది ఎప్పుడైతే ఈ సెమన్ తీయటము, ఈ శీతలీకరణ ఉందో అప్పటి నుంచి సెమన్లు ఉన్నాయి. అలాగే ఈ విధానం లేనప్పుడు ఏదో క్యాప్సూల్స్ రూపంలో వీర్యాన్ని భద్రపరిచారంట, అలాంటివి కూడా ఉన్నాయి ఆయన దగ్గర. అంత ఖరీదు పెట్టి తీసుకొచ్చినప్పుడు మధ్యలో దళారుల ప్రమేయం. కొందరు ఏంటంటే, నాకు అత్యంత సన్నిహితులైన మిత్రులు ఒక ఆయన, వారి దగ్గర ప్రదీప్ రావుల్ గారి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి నుంచి 3 లక్షల రూపాయలు వెచ్చించి సెమన్ తీసుకొస్తే ఆయన ఇక్కడ ఆయన ఆవుల మీద ప్రయోగించినప్పుడు ఆ వచ్చిన దూడల ఫలితాలు చూసి టెస్టులు చేయిస్తే అని ఇష్టం వచ్చినట్టు ఒక ప్యాటర్న్ లేదు, ఏమి లేదు. ఏంటి అని వారిని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ కొనలా, మధ్యలో ఎవరో దళారు ఉన్నాడు, ఆయన పక్కనే తిరుగుతూ ఉంటాడు. ఆయన నాకు బాస్ అంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఆయన వీడియోలో కనపడుతుంటాడు, ఫోటోలో కనపడుతుంటాడు. ఆయన చేతి మీదుగా వచ్చింది, చెయ్యి మారింది అంతే. ఇక్కడ తేడా జరిగిపోయింది, 3 లక్షల రూపాయలు. అదేవిధంగా ఎక్కడి నుంచి మనం ఆశిస్తున్నవి ఈ చైన్లో ఎవరి చేతులు మారినప్పుడు ఎక్కడ తేడా జరుగుతుందో మనకు తెలియదు. ఎంతవరకు నమ్మకం అనేది దీనికి ఏమి టెస్టులు లేవు. పుట్టిన తర్వాత మీరు జెనెటిక్ టెస్టు లేదా దానికి వచ్చిన లక్షణాలను బట్టి మాత్రమే ఇది ఆ ఎద్దుకి పుట్టిందా లేదా అనేది మీకు తెలుసు. ఒక్కొక్కసారి ఎద్దు లక్షణాలు రాకపోవచ్చు, తల్లి లక్షణాలు రావచ్చు. దానిలో ఇది ఒక లోపభూయిష్టమైన. అలాగే మామూలుగా ఆర్టిఫిషియల్ విధానంలో జరిగేది ఇది. అలాగే మామూలు బుల్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వెనకటి రోజుల్లో ఏమైతే జరిగేదో, ఎద్దు ఆవు వెనకమాల మనం విప్పినప్పటి నుంచి తిరుగుతూ ఉంటుంది. అది ప్రైవేట్ పార్ట్ని వాసన చూస్తూ అది ఎదలకు వచ్చిందా లేదా అని గుర్తిస్తుంది. గుర్తించి ఆవు వెనకమాలే తిరుగుతుంటుంది రోజంతా. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా పీక్ హీట్ అని చెప్పేసి. పీక్ హీట్ అంటే ఏంటంటే, అది ఎద్దు బరువు ఇంచుమించుగా 800 నుంచి 1000 కిలోలు ఉంటుంది, ఆవు బరువు ఒక 300-400 కిలోలు ఉంటుంది. ఎప్పుడైతే ఈ బరువుని అది బరువుగా ఫీల్ అవుతుందో ఆ పీక్ పీరియడ్ని పీక్ హీట్ అంటారు. ఆ టైంలో కలిస్తే అది గర్భం దాల్చడానికి 100% అవకాశం. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో 0.25 ml ఇంజెక్ట్ చేస్తే, ఇందులో ఒక ఎద్దు కలిసినప్పుడు దగ్గరగా మోర్ దాన్ 100 ml స్పెర్మ్ వీర్యము కరెక్ట్గా ఆవు గర్భాశయం దగ్గరికి వెళ్ళి వదులుతుంది అనమాట, ఇది పెనిస్ తోటి. అదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ విధానంలో అయితే టెక్నీషియను చేయబెట్టి ఆ గర్భాశయ ముఖద్వారం దగ్గరికి దీన్ని ఇంజెక్షన్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. అది గాజుతో చేసినటువంటి పరికరం, ఆ చివర షార్ప్గా ఉంటుంది. టెక్నీషియన్ అంత స్కిల్ లేని వాడైతే ఆ గర్భాశయ ముఖద్వారం చుట్టూ గాయాలు అవుతాయి, సక్సెస్ అవ్వకపోవచ్చు. ఆ గాయాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అవి తొలి ఈత, మలి ఈత, ప్రతి ఈతలో ఎద్దు లేకుండా అలాగే చేస్తున్నాం అనుకుంటే ఆ గాయము పెద్దదైపోయి ఎండోమెట్రిసిస్ అనే వ్యాధి వస్తుంది, ముఖద్వారం ఇన్ఫెక్ట్ అయిపోతుంది, మరి ఎదక రాదు. దానివల్ల రైతు ఆర్థికంగా ఎంతో నష్టపోతాడు. అందుకే మా గురుగారు రాఘవేంద్ర గారు ఎప్పుడు కూడా ఎద్దు ఉన్నటువంటి హాడ్లో నుంచి ఆవు మాత్రమే కొనమని చెప్పేవారు. ఎందుకంటే వారు ఏదో ఒక ఇంజెక్షన్ చేయించేసి ఆ ఇన్ఫెక్షన్ మాన్పించేసి దానికి మందులు వాడి దానికి గర్భం వచ్చేలా చేసేసి మనకు అమ్మేస్తారు. నా దగ్గర నేను తెచ్చిన వాటిల్లో అలాంటి 2 ఆవులు ఉండేవి మొదట తెచ్చినప్పుడు. వాటికి నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంక మరి అవి తిరిగి ఎదకు రాలేదు, పునరుత్పత్తి లేదు వాటి నుంచి. వారు రకంగా వదిలించుకున్నారనమాట.
సో ఇది ఒక ప్రమాదం. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో సక్సెస్ రేటు అనేది చాలా తక్కువ. ఒక మిత్రులు డైరీ నిర్వహించే మిత్రులు ఒక ఆయన ఇంచుమించుగా 2000 సెమన్లు చేస్తే వాటిలో 33 మాత్రమే గర్భం దాల్చింది. ఆయన స్వయంగా నాతో చెప్పినటువంటి విషయం ఇది. సో సక్సెస్ రేటు చాలా తక్కువ. అదే బుల్ కలిసిందనుకోండి, బుల్ కలిసినప్పుడు 100కి ఖచ్చితంగా 90% గర్భం ధరించడానికి అవకాశం ఉంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్న వీడియోల్లో ఆవులు కొనుగోలుకు సంబంధించి తొలిమలి మాత్రమే కొనాలి అనేది మా గురుగారు నాకు చెప్పారని మీతో అనుభవాన్ని పంచుకున్నాను. ఇది ఒక ప్రధానమైన కారణం. తొలిమలి ఎద్దున్న దగ్గర నుంచి కొనాలి. తొలిమలి ఈతలు ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అట్లీస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అదే ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తే ఎండోమెట్రిసిస్ రావచ్చు, కానీ మీ దగ్గర ఎద్దును ఉపయోగించినట్టయితే అది సమసిపోయి ఆవు ఆరోగ్యం మెయింటైన్ అవడానికి అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే, మనం ఒక తిట్టు వింటూ ఉంటాం జనబాహుళ్యంలో, ఏంటంటే అది వీడు పశువులా ప్రవర్తించాడు అని చెప్పేసి. అది చాలా తప్పు. ఎందుకంటే చాలా విషయాల్లో పశువు మనకంటే తన ప్రవర్తన చాలా మంచి పద్ధతిలో చూపిస్తూ ఉంటుంది. ఈ ఆబోతు ఆవుల విషయం తీసుకుంటే, ఆబోతు ఎదకు రావడాన్ని ఖచ్చితత్వంతో ఖచ్చితంగా గుర్తిస్తుంది. దాని వెనకబడి 1-2 సార్లు కలిసిన తర్వాత ఇంకా అంతే. మరలా అది గర్భం దాల్చింది అంటే ఇక దాని జోలికి వెళ్ళదు, దాంతో సంపర్కం చేయదు. మరలా ఆవు ఈని దూడబెట్టిన తర్వాత మరలా ఎదకొచ్చినప్పుడు మాత్రమే దాన్ని కలవడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. అలాగే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో క్రూయల్టీ అనేది ఉంది. దాంట్లో ఈ గుచ్చటము, దానికి గాయాలు అవ్వటము ప్రకృతి విరుద్ధమైంది. దీని మీద మెడ్రాస్ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది ఒక క్రూయల్ యాక్ట్. అంతేకాకుండా ఒక్క గేదెలు ఆవులు తప్ప మిగిలిన ప్రాణులన్నీ కూడా పక్షులు, పశుపక్షాదులు, కుక్కలు, నక్కలు అన్నీ కూడా మనతో సహా ప్రకృతి సిద్ధంగా కలిసి సంతానోత్పత్తి చేస్తున్నాం. మనం ఇంతగా పూజించేటటువంటి ఆవు అన్ని రకాలుగా పూజ చేస్తున్నాం, గొప్పదంటున్నాం, అది ఇచ్చే గవ్యాలు గొప్పదంటున్నాం, వాటితోటి మందులు తయారు చేసుకుంటున్నాం, వ్యవసాయానికి వాడుతున్నాం, ఇదంతా చేస్తున్నాం. దానికి శారీరక సుఖం అవసరం లేదని ఎట్లా అనుకుంటాం మనం? మనలాగే అది కూడా ఒక జీవి, దానికి శారీరక సుఖం అక్కర్లేదా? ఒక్కసారే కావచ్చు, అక్కర్లేదా? ఎందుకు మనము ఈ వివక్ష చూపించాలి? మనం ఎంతగా గౌరవించేదానికి ఎందుకు ఈ వివక్ష మనం చూపించాలి? ఈ రెండింటి విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? మన స్వార్థం తప్ప పరిధి దాటి మనం ఆలోచించమా? చివరిగా ఒక మాట, ఏదైనా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఒక గ్రామం ఉంటే అందులో చిన్న రైతులే ఉన్నారు, వారి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకుందాం. ఆర్థికంగా ఒక ఎద్దుని మేపడం అనేది కష్టమైంది. ఒక ఊరిలో 4 మేపుతున్నారు, లేకపోతే కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ మేపుతున్నారు. మీరు స్థానికంగా ఉన్న జాతిని మీ పశువు కానప్పుడు, స్థానికంగా ఉన్నాయి అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎద్దు ఒంగోలు ఉందనుకోండి, ఈ ఊరుగా తావురు అవి కూడా తగ్గిపోయినాయి. మాట వరుసగా చెప్తున్నాను. ఎక్కువ మంది దగ్గర ఉన్నాయనుకోండి ఆవులు, ఖచ్చితంగా అందరిలో ఒకరి దగ్గర, ఎక్కువ ఆవులు ఉన్నవారి దగ్గర ఎద్దు అనేది మెయింటైన్ చేస్తారు వారు. ఎందుకంటే అది అన్ని విధాలా సేఫ్ ప్రాక్టీస్ కాబట్టి. లేని పక్షంలో కొన్ని ఊర్లో కొంతమంది చిన్న రైతులు కలిపి, లేకపోతే కొన్ని గ్రామాల వాళ్ళు కలిపి ఎక్కడైనా ఒక ఆబోతుని మెయింటైన్ చేసుకోవటం అనేది, లేకపోతే పాల సేకరణ చేసేవారు ఒక ఆబోతుని మెయింటైన్ చేయటం అనేది వారి బాధ్యతగా మంచిదనేది మా అభిప్రాయం. దీని మీద మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే, నేను మాట్లాడేదానికి తద్భిన్నంగా ఏదైనా ఉంటే నేను చెప్పింది పాజిటివ్గా స్వీకరించి, మీరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది నేను ఆచరించి, పెద్దల నుంచి విని ఆచరించి చూసింది. ఎప్పుడు బృందావనం గోశాలలో మనం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మనం చేయించలేదు. చిన్న స్థాయిలో మొదలుపెట్టినప్పుడు దానికి తగ్గ ఎద్దునే పెట్టుకున్నాము. తర్వాత ఈ జెనెటిక్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ మీదకి వచ్చినప్పుడు మాత్రము మనం మంచి ప్రజాతుల్ని మొదటి నుంచి కూడా గుజరాత్ నుంచి తీసుకురావటము, ఇక్కడ ఉన్న తోటి రైతాంగం నుంచి ఆ బుల్ షేర్ చేసుకోవటము, ఇదంతా చేస్తూనే ఉన్నాం. రాఘవేంద్ర బృందావనం నుంచి ఉత్పత్తి అయిన బుల్స్ ఒక 4-5 ప్రదేశాల్లో 4-5 ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది. ఆ బుల్ రొటేషన్ అనేది కూడా దాని అవసరం గురించి కూడా చెప్పాం. మార్చాల్సిన అవసరం ఉంటుంది జెనెటిక్గా.
కాబట్టి తద్భిన్నంగా ఎటువంటి సలహాలు ఉన్నప్పటికీ మీరు ఖచ్చితంగా సూచనల రూపంలో మాకు తెలియజేస్తారని భావిస్తున్నాను. నమస్కారం.